ముత్యాలు ముత్యాలు వస్తున్నానయ్యా బేగరా తయారవు. అవును అల్లుడు, మన రాజు అమ్మాయి గారు వాళ్ళిద్దరు పని మీద బయటికి వెళ్ళారయ్యా. అలాగా ముత్తైదుల్ని కూడా పిలిచేశాను, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ముత్యాలు సీమంతం అయితే బాగానే చేస్తున్నాం గాని మందారం అమ్మ నాన్నలతో పాటు ఆ దీపక్ బాబు కూడా ఉంటే బాగుండేది అనుకుంటున్నాను. దీపక్ ఎందుకు వస్తాడు? అది జన్మలో జరగని పని. దీపక్ వస్తానన్నాడు నాన్న. నిజం నాన్న, దీపక్ రావడానికి ఒప్పుకున్నాడు. వీళ్ళ ముచ్చట్లేందో సమజైతలేవు. గా దీపక్ వచ్చుడేంది? ఎంత మంచి మాట చెప్పావన్నయ్య. దీపక్ బాబు నా సీమంతానికి వస్తున్నాడా? నమ్మడానికి కష్టంగా ఉన్నా నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. అయినా అన్నా, దీపక్ బాబు ఎలా ఒప్పుకున్నాడో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నువ్వేమీ ఆలోచించకుండా హ్యాపీగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. అంతేకాదు మందారం, ఒక భార్యకి భర్త చేసే మర్యాదలు, ఒక బిడ్డకి తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు ఆ దీపక్ వచ్చిస్తాడు. సరే మందారం, టైం అవుతుంది, నువ్వు పద, రెడీ అవుదు గాని. పదండి. ముత్యాలు ఇందా అమ్మాయి గురు రాజు కలిసి ఆ మందారం జీవితం నిలబెట్టడానికి శాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు నిలబెడతారు కూడా. అలాగే అమ్మాయి గురి జీవితం రాజు జీవితం కూడా చక్కబడితే ఎంత బాగుంటది. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏట్లేదురా, సాటి మనిషి కష్టాల్లో ఉంటే చెలించిపోయే నీ ఉన్నతమైన మనసు చూసి గుండె బరువెక్కిందిరా అయ్యా. ఏమయ్యో మాట్లాడుకుంటూ ఈడనే ఉంటారా? పనులు ఎవరు చూస్తారు? పదరా అయ్యా, ఆ టెంట్ కడికి వెళ్ళొద్దాం. మాయ నేను వస్తా. పదా. రేణుక ఇందాకే కదా ఫోన్ చేసింది, మళ్ళీ చేస్తుందేంటి? చెప్పు రేణుక. రాజు కుటుంబం అంతా కలిసి మందారానికి సీమంతం జరిపిస్తారని చెప్పిన కదా. అవును చెప్పావు. ఇప్పుడు మనకొచ్చిన నష్టమేంటి? వాళ్ళు ఆ పనికి మాలిన ఫంక్షన్ చేసుకుంటే చేసుకోనివ్వు. పని పిల్లని పని పిల్లలా చూడకుండా ఆ మందారాన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఆ రాజు రూప కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను నా కొడుకుని ఏమీ చేయలేరు. అయ్యో, నేను చెప్పేది పూర్తిగా వినకుండా మాట్లాడేస్తున్నావు. ఏంటి పూర్తిగా వినేది? ఆ పని పిల్ల ఫంక్షన్కి ఏర్పాట్లు ఎంత గ్రాండ్గా చేస్తుందో చెప్తావా? గాముచ్చట్ నేనెందుకు చెప్తా? ఫంక్షన్కు నీ కొడుకు వస్తుండు. ఏం మాట్లాడుతున్నావు రేణుక? ఆ ఫంక్షన్కి దీపక్ ఎందుకు అటెండ్ అవుతాడు? నీకేమైనా పిచ్చా? నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. అయ్యో గదేం లేదు. రాజు రూప మందరంతోనూ గాళ్ళింట్లో వాళ్ళతో చెప్తుంటేను విన్నా. వాళ్ళందరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తుర్రు. దీపక్ని మరి ఏం మాయ చేసిండ్రో నాకు తెలియదు. దీపక్ అయితే ఖచ్చితంగా గీ ఫంక్షన్కి వస్తున్నాడని కాన్ఫిడెంట్గా చెప్తుర్రు. నమ్మలేకపోతున్నాను రేణుక. నా పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఇందులో ఏదో మాయుంది. మాయున్నదో మర్మమున్నదో నాకేమెరక, తెలిసింది చెప్పిన. ఇక మీరు మీ కొడుకు చూసుకోర్రి. దీపక్ ఫంక్షన్కి వెళ్ళడం ఏంటి? వాడెందుకు వెళ్తాడు? ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది.
ఛ! అనవసరంగా ఆ రాజు రూపాలకి దొరికిపోయాను. నా కర్మ కాకపోతే ఆ బుడ్డపిల్ల నన్ను వీడియో తీయటం ఏంటి? ఇప్పుడు మందారం ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళతో ప్రాబ్లం, వెళ్ళానని తెలిస్తే అమ్మతో ప్రాబ్లం. అమ్మో, మమ్మీ ఇలా తలుచుకున్నానో లేదో అలా కాల్ చేసేసింది. ఇప్పుడు ఏం పని కోసం చేసిందో. అయినా నేను ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఎలా తెలుస్తుందిలే. హలో మమ్మీ, చెప్పు. దీపక్ ఎక్కడున్నావు? పనుండి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. నిజం చెప్పు. ప్రపంచంలో ఎవరికైనా అబద్ధం చెప్తానేమో గానీ నీకెందుకు అబద్ధం చెప్తాను మమ్మీ? డ్రామాలాడకు. నాకిప్పుడే విషయం తెలిసింది. నువ్వు ఆ మందారం సీమంతానికి వెళ్తున్నావంట కదా? ఓ మై గాడ్, అమ్మకప్పుడే మ్యాటర్ తెలిసిపోయిందా? ఏంట్రా మాట్లాడో? అంటే నేను విన్నది నిజమేనా? ఇదేంటి నా పరిస్థితి ఇలా తయారైంది? గర్వమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. రేయ్ దీపక్, హలో. హలో మమ్మీ, ఇక్కడేదో డిస్టర్బెన్స్ వస్తుంది, వాయిస్ వినిపించట్లేదు. వెద ఫెషల్ వేకు. ముందు అర్జెంటుగా ఇంటికి రా. హలో 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 మమ్మీ, నిజంగానే వినిపించట్లేదు. నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను. బాయ్. హలో. ఎందుకైనా మంచిది, స్విచ్ ఆఫ్ చేస్తాను. ఫంక్షన్కి వెళ్ళాలని తెలిస్తే మమ్మీ తిడుతుంది. మమ్మీ తిట్టినా పర్లేదు, ఏదో ఒక రకంగా మేనేజ్ చేయొచ్చు. ఫంక్షన్కి వెళ్ళకపోతే జరిగే నష్టం, అమ్మో, ఫంక్షన్కి వెళ్ళడమే బెటర్. ఫోనే కట్ చేస్తావా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఛ! అంటే ఈ స్టూపిడ్ ఫంక్షన్కి వెళ్ళడానికే డిసైడ్ చేసుకున్నాడన్నమాట. అసలు వీడెందుకు ఇలా చేస్తున్నాడు? ఛ! ఏంటక్క, ఆ? ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది? మాట్లాడవేంటక్క? నువ్వింత కోపంగా ఉన్నావంటే ఏదో జరగరాందే జరిగి ఉంటుంది. అదేంటో నాకు చెప్పు, నేను సరిచేస్తాను. ఆ రాజు చేస్తున్న పనులు నాకు నచ్చడం లేదు తమ్ముడు. ప్రతి విషయంలోనూ నా కొడుకుని టార్గెట్ చేస్తున్నాడు. దీపక్కి మందారానికి ఏ సంబంధం లేకపోయినా తప్పు నా కొడుకుదే అన్నట్టు వేలెత్తి చూపిస్తున్నాడు. ఆ మందారం అమ్మా నాన్న వస్తే 4 రోజుల్లో వాళ్ల కూతురికి అన్యాయం చేసిన వాణ్ణి వాడి కళ్ల ముందు నిలబెడతానని రాజు రూపం మాటిచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏకంగా ఆ మందారానికి సీమంతం జరిపిస్తున్నారట. ఇదంతా చూస్తుంటే నా కొడుకు విషయంలో ఏదో కుట్ర జరుగుతోంది అనిపిస్తోంది తమ్ముడు. ఇందులో దీపక్ మీద కుట్ర జరగడానికి ఉందక్క. తనే తప్పు చేయలేదని దీపక్ చెప్తున్నాడు. నువ్వు కూడా ఆ విషయంలో కాన్ఫిడెంట్గానే ఉన్నావు. అయినా మందారానికి శ్రీమంతం జరిపించినంత మాత్రాన నీకొచ్చే నష్టం ఏంటి? నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? అయినా నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటే నాకెందుకో డౌట్గా ఉంది. చెప్పక్క, గతంలో దీపక్కి మందారానికి జరిగింది నిజమేనా? మందారానికి అన్యాయం చేసింది దీపక్కేనా? మందారం కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి వాడేనా? చెప్పక్క, నిజం చెప్పు. అదే నిజమైతే ఇప్పుడే ఈ క్షణంలోనే వాడి కాళ్ళు చేతులు కట్టేసి మందారంతో పెళ్లి జరిపిస్తాను.
నీకంటే ముందు నేనే రియాక్ట్ అవుతాను కదా. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేను మాత్రం ఊరుకుంటానా? మనిద్దరిలో ప్రవహించేది ఒకే రక్తం. ఆ రక్తమే దీపక్లోనూ ప్రవహిస్తోంది. వాడు తప్పు చెయ్యడు తమ్ముడు. మరలాంటప్పుడు నువ్వెందుకక్క టెన్షన్ పడుతున్నావు? బస్తీలో ఉన్న ఒక ఆడపిల్లకు రాజు రూప సీమంతం చేయడం ఏ రకంగానూ తప్పు కాదు. పైగా వాళ్ళు ఆ అమ్మాయికి ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇది మనమంతా అభినందించాల్సిన విషయం. దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదక్క. రాజు చెప్పినట్టు మందారం కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలిస్తే వాణ్ణి క్షమించి ఇద్దరికి మాత్రం పెళ్లి జరిపిస్తాను. బావగారు చాలా క్లారిటీగా చెప్పారు. ఇక దీపక్ గాడి దరిద్రం వదిలిపోయినట్టే. వాడు మందారాన్ని పెళ్లి చేసుకోవాల్సిందే. రూపకిక ఏ సమస్య ఉండదు. దీపక్ని ఫంక్షన్కొచ్చేలా చేస్తున్నారంటే దీని వెనక ఏదో కుట్రుంది. ఏంటది? ఎలా దాన్ని బ్రేక్ చెయ్యాలి? తాతయ్య, ఏడి తల్లి, శ్రీమంతం అంటే ఏంటి? ఒడి నింపటమమ్మా. ఒడి నింపడం అంటే? మందారం అక్క కడుపులో బిడ్డున్నది కదా, ఆ బిడ్డ ఏ లోపం లేకుండా పుట్టాలని, కన్ను ముక్కు కాళ్ళు చేతులు అన్నీ సక్కంగా ఉండాలని ముత్తైదువులందరూ కలిసి అక్కని చాలా సంతోషపెడతారన్నమాట. కడుపుతో ఉన్న ఆడాళ్ళకి ఇష్టమైన పూలు గాజులు కుంకుమ పళ్ళు పలహారాలు అన్నీ ఇస్తారు. అలాగే కడుపు నిండా బిడ్డలు కన్న తల్లులంతా అక్షింతలేసి హారతిచ్చి మనస్ఫూర్తిగా మంచి బిడ్డ పుట్టాలని ఆశీర్వదిస్తారు. అప్పుడు ఏ గండం లేకుండా గండం గడిచి బిడ్డ పుడతాది. ముత్తైదులందరూ సీమంతంలో తల్లి ఒడిని ఎంత ఆనందంగా నింపుతారో అంతే ఆరోగ్యంగా ఆ బిడ్డ తల్లి ఒడిని చేరుకుంటాది. మీ అమ్మ అలాగే పుట్టింది, మీ అమ్మకి నువ్వు అలాగే పుట్టావు. ఓహో, మరి నాకెప్పుడు శ్రీమంతం చేస్తారు? ఇంకా టైం ఉన్నది తల్లి. ధనాలు, మందారం తయారైందా? దీపక్ రాగానే మొత్తం నువ్వు వీడియో తీయాలి. అట్లానే బావా. వరాలు, నువ్వు ఫోటోలు తీయాలి. అలాగే అన్నయ్య. కానీ ఎందుకు ఇదంతా? సీమంతం వేడుకలంటే మొత్తం ఆడవాళ్ళు మాత్రమే కడుపుతో ఉన్న అమ్మాయికి బొట్టు పెట్టి గంధం రాసి గాజులు వేస్తారు, ఒడి నింపుతారు. మగవాళ్లలో ఒక్క భర్త మాత్రమే అలాంటివన్నీ చేస్తాడు. ఇప్పుడు నేను దీపక్ను పిలిపించింది మందారానికి భర్త హోదాలో రావాలని. భర్తగానే అవన్నీ చేశాడని పెద్దయ్య గారి దగ్గర రుజువు చేయాలంటే మన దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా. ఓహో, అదా అసలు విషయం. మిగతాదంతా షూట్ చేసినా చేయకపోయినా దీపక్ వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అర్థమైంది అమ్మాయి గారు, మేము చూసుకుంటాం. దీనికి సీమంత ప్లాన్ చేసిర్రు. అమ్మరాజు, మందారం మొగుడు దీపక్కి అని ప్రూవ్ చేసి వాళ్ళిద్దరిని కలిపేసి నువ్వు అమ్మాయి గారితో పర్మనెంట్గా సెటిల్ అయిపోదాం అనుకున్నావా? మరి నేనేమైపోవాలే? నీకు సాక్ష్యాలు లేకుండా చేస్తా. మందారం, దీపక్ వస్తున్నాడు. ఇక్కడే నిలబడ్డావేంటి? పదా. నేను రాను. మా అమ్మ చంపేస్తుంది నన్ను. నేను ఇక్కడే ఉంటా. గేట్ దగ్గర వాచ్మెన్లా నిలబడ్డానికి కాదు నువ్వు ఇక్కడికి వచ్చింది.
మందారానికి నీ బ్లెస్సింగ్స్ కావాలి. ఆమె కడుపులో పెరిగే బిడ్డ సవ్యంగా పుట్టాలని ఆమెని ఆశీర్వదించు. పద పద. ముత్యాలు అమ్మాయిని కూకోబెట్టు. దా. నువ్వెట్టంటోడివైనా భార్యకి భర్త కావాలా, తల్లికి బిడ్డ కావాలా, ఆ తండ్రికి ఇద్దరూ కావాలా. అందరూ సల్లంగా ఉండాల. మొత్తానికి వచ్చావు, సంతోషం బాబు. బాబు నువ్వే మొదటగా బొట్టు పెట్టి ఆశీర్వదించాల. కానివ్వండి. దీపక్ కానివ్వు. దేవుడు కాదే, దీపక్ వైపు నేనున్నా. అమ్మయ్యా, సమయానికి కరెంటు పోయింది. వీళ్ళు ఆ వరాలు మల్లేషులతో ఫోటోలు తీయించి మా మావయ్యకి చూపించాలనుకుంటున్నారు. చీకట్లో ఏం చూపిస్తారు? ఆగు దీపక్, కరెంట్ వచ్చేదాకా ఆగు. ఎందుకు ఆగాలి? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి. దీపక్ ఆగు. దీపక్, కరెంట్ వచ్చేదాకా ఆగన్నాను కదా. నాకు చాలా పనులున్నాయి రాజు. నేను నీలా ఖాళీగా లేను. చూడు రాజు, మీకు మాటిచ్చిన ప్రకారమే వచ్చాను. మీరు చెప్పినట్టే చేశాను. దీపక్, కరెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయి. మీరు చెప్పింది చేశాను. వచ్చిన పని అయిపోయింది. వెళ్తున్నాను. బాయ్. అయ్యా దీపక్ బాబు. అమ్మయ్యా, నేను అనుకున్నది జరిగింది. ఇప్పుడు గీ వెలుగులో వెళ్ళి ఏం చేసుకున్నా నాకు పర్వాలే. అయ్యో ఏంటి ఇడ్డూరం? అతను వెళ్ళిపోగానే కరెంట్ వచ్చింది. అన్నా, నీ తోడబుట్టకపోయినా నాకింత బాగా సీమంతం జరిపించావు. దీపక్ బాబుని కూడా రప్పించావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనన్నా. ఏం చేసి ఏం లాభం మందారం? మేము అనుకున్నది జరగలేదు. అదే జరుగుంటే నీకు నీ కడుపులో పెరిగే బిడ్డకు న్యాయం జరుగుండేది. అనుకున్నది జరగకపోయినా మందారానికి మంచి బిడ్డ పుట్టాలని ఆశీర్వదిద్దాం. రారాజు. ఏందిది? మీకే గతి లేదు? ఒక పనిదాన్ని తీసుకొచ్చి సీమంతం చేస్తురా? సీమంతం మస్తు ఖుషీగా చేసుకుంటురులే. ఇంకేంది, డెలివరీ కూడా ఈడ్నే చేసి తొట్టెల ఫంక్షన్ కూడా చెయ్యురి. నేను నా బిడ్డే పిచ్చోళ్ల లెక్క దూరంగా నిలబడి కళ్ళు బిట్టకరించుకొని చూస్తాం.
ఏ మనుషులయ్యా మీరు? మాట మీద నిలబడరా? నాకియ్యాల్సిన బాకీ సంగతి ఏం చేసిరో? అమ్మా, పైసలు అడగనికి నీకు టైమే దొరకలేదా? పోయేటప్పుడు పైసలు మూట కట్టుకొని పోతావా? అవు, డబ్బు సంచి కూడా బొందలేసి మన్ను పోయమని నీ అయ్యతో చెప్పే పోతా. నీకు మాత్రం రూపాయి ఇయ్య. నువ్వు గాని మధ్యలోకి వచ్చినవంటే రాళ్ళు రప్పలు సీపుర్లతోటి నీకు చేస్తా సీమంతం. నోర్పోయ్. అమ్మ బాలమణి, ఇది నీకు న్యాయం కాదు. ఇలాగ గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి మమ్మల్ని ఈదిలోకి లాగద్దు. ఇస్తాం, నీ రుణం ఏనాటికైనా ఉంచుకోం. వదిన, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మా వియ్యంకులే. మీ దగ్గర అప్పు చేసి తీర్చకుండా ఎట్టా ఉంటాం? ఏదో ఒకటి చేసి తీరుస్తాం వదిన. ఆ ఏదో ఒకటే ఎప్పుడు చేస్తారు? ఏదో ఒక రోజు కట్టాలే కదా. గదేదో రేపే చేయమంటున్నా. ఏం చేసైనా సరే రేపు మీరు నాకు డబ్బు మొత్తం తెచ్చి కట్టాలే.